ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించింది. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర న్యాయశాఖ అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదం తరువాత 2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం నోటిఫై చేసింది. సిఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా ఈ గెజెట్ వెలువడింది. దీనివల్ల గత 10 ఏళ్లుగా నెలకొన్న రాజధాని సందిగ్ధతకు తెరపడటమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. గెజెట్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ పౌరులందరికీ ఇది ఒక చారిత్రాత్మక రోజు. ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కళ సాకారమైంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం అండగా నిలిచిన ప్రధాని మోదీకి, బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలకు తెలుగు ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అమరావతి రైతుల సహనం, త్యాగం, అంకిత భావానికి సెల్యూట్ చేస్తున్నా. మనందరం కలిసి దీన్ని సాధించుకున్నాం అని ట్వీట్ చేశారు.